వీరు తీసుకున్న కట్నం ఎంతో తెలుసా? వారి సంపాదనకు ముందు ఈ కట్నం ఒక లెక్క చెప్పండి. మన టాలీవుడ్ యంగ్ హీరోలు ఎంత కట్నం తీసుకున్నారో మీకు తెలుసా? ఆ వివరాలు మీకోసం. ఆది సాయి కుమార్ కొడుకుగా సినీ రంగానికి పరిచయమైన తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నాడు. 2014లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణతో వివాహమైంది. ఆది దాదాపుగా ₹1 కోటి కట్నం తీసుకున్నట్టు సమాచారం. కృష్ణ వారసుడిగా వచ్చిన గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలైన రేష్మను 2016లో వివాహం చేసుకున్నాడు. గోపీచంద్ దాదాపుగా ₹8 కోట్ల కట్నాన్ని తీసుకున్నట్లు సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురైన లక్ష్మీ ప్రణితిని వివాహం చేసుకున్నాడు. ఎన్టీఆర్ కూడా దాదాపుగా 200 కోట్లను కట్నంగా తీసుకున్నట్టు సమాచారం. వాటిలో చాలా ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని తన స్నేహితురాలైన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాని దాదాపుగా 3 కోట్లను కట్నంగా తీసుకున్నట్లుగా సమాచారం. నాని భార్య అంజన బాహుబలి సినిమాకి వర్క్ చేసింది. ఈవీవి తనయుడిగా పరిచయమైన అల్లరి నరేష్ కామెడీ స్టార్గా ఎదిగాడు. అల్లరి నరేష్ చెన్నైకి చెందిన విరుపను 2015లో వివాహం చేసుకున్నాడు. అల్లరి నరేష్ కూడా ₹5 కోట్ల కట్నంగా తీసుకున్నాడు. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఉపాసన కామినేని 2015లో వివాహం చేసుకున్నాడు. రామ్ చరణ్ 300 కోట్లను కట్నంగా తీసుకున్నాడు. అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిని 2011లో వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్ 90 కోట్లను కట్నంగా తీసుకున్నట్లు సమాచారం. చూసారుగా, ఈ విధంగా మన టాలీవుడ్ హీరోలే ఎక్కువ మొత్తంలో కట్నాలు తీసుకున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.